ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోనూ పెగాసస్ ప్రకంపనలు మొదలయ్యాయి. హై వోల్టేజ్ హీట్ ను రాజేస్తున్నాయి. నిన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. జస్ట్ 25 కోట్లు చెల్లిస్తే పెగాసస్ సాఫ్ట్వేర్ ఇస్తామంటూ తమకు 3 ఏళ్ల క్రితమే ఆఫర్ వచ్చిందని, కానీ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునే పెగాసస్ ను తమ ప్రభుత్వం వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. అయితే ఇదే టైంలో చంద్రబాబు అప్పట్లో ఈ స్పైవేర్ వాడారని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కామెంట్స్ తో ఏపీలో రచ్చరాజుకుంది. మమతా కామెంట్స్ ను ఖండించారు నారా లోకేష్. పెగాసస్ సాఫ్ట్వేర్ ను గతంలో టీడీపీ ప్రభుత్వం ఉపయోగించిందన్న వార్తల్లో నిజం లేదన్నారు. చట్ట వ్యతిరేక పనులను చంద్రబాబు ఎప్పుడూ అనుమతించరని స్పష్టం చేశారు. కాగా పెగాసస్ పై స్పందించారు వైసీపీ అధికార పార్టీ ప్రతినిధి అంబటి రాంబాబు. మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు, మమతా బెనర్జీ కలిసి పనిచేశారని, మమతా వ్యాఖ్యలు వాస్తవం కాకపోతే లోకేష్ ఎందుకు పరువు నష్టం కేసు ఎందుకు వేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇక ఈ పెగాసస్ అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ ఎడిటర్ కేశవ్ లైవ్ లో అందిస్తారు. కేశవ్, చెప్పండి, అసలు ఈ పెగాసస్ అంటే ఏంటి? అయితే ఎంతో దేశానికి ప్రమాదకరంగా మారిన ఈ పెగాసస్ అంశం మళ్ళీ తెరపైకి ఎందుకు వచ్చింది? పెగాసస్ అనేది ఒక స్పైవేర్ సాఫ్ట్వేర్లు రకరకాల సాఫ్ట్వేర్లు ఉంటాయి. జనరల్గా మనం వాడేటువంటి విండోస్ దగ్గర నుంచి కూడా ఏ మనకు అవసరమైనటువంటి పనికి ఎటువంటి సాఫ్ట్వేర్ వాడాలి, అలానే ఒక స్పైవేర్ మనం జనరల్గా వాడేటువంటి ట్రోజన్ సాఫ్ట్వేర్లన్నీ కూడా సిస్టంలో ఏదైనా వైరస్లు వస్తే దాన్ని కంట్రోల్ చేయడానికి వాడతాం. ఇది వైరస్ సాఫ్ట్వేర్ కాదు, ఇది స్పైవేర్. అంటే ఏంటి, ఏ లక్ష్యంతో మనం పనిచేయాలనుకుంటున్నామో అవతల వ్యక్తికి సంబంధించినంత వరకు సమాచారాన్ని కానీ, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి కాల్స్ దగ్గర నుంచి, వాళ్ళ డేటాబేస్ మొత్తం, వాళ్ళు ఆపరేట్ చేసినటువంటి మెయిల్స్ దగ్గర నుంచి, వాటి పాస్వర్డ్స్ దగ్గర నుంచి అన్నింటినీ కూడా ఈ స్పైవేర్ల ద్వారా సేకరించేటువంటి అవకాశం ఉంటుంది. అందులో ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత శక్తివంతమైనటువంటి స్పైవేర్గా భావిస్తుంది ఈ పెగాసస్ అంటే గ్రీకు భాషలో రెక్కలు ఉన్నటువంటి గుర్రం. అది ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ అమాంతం మాయమైపోతూ ఉంటుంది, వస్తుంది ఎక్కడ కావాలంటే అక్కడికి. అంటే అన్యాయం, అది దేవుడి కాన్సెప్ట్లో ఉంటుంది, అది మైథాలజీ కాన్సెప్ట్లో ఉంటుంది అది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ స్పైవేర్ మీరు ఏ మొబైల్ ఫోన్లో కావాలన్నా, ఏ ల్యాప్టాప్లో కావాలన్నా, ఏ ట్యాబ్లో కావాలన్నా, దానికి డైరెక్ట్ కనెక్టివిటీ లేకపోయినా కానీ అందులో ఇన్సర్ట్ చేసే అంత పవర్ఫుల్ సాఫ్ట్వేర్గా దీన్ని చూస్తారు. ప్రధానంగా మన దేశంలో ఒక 2 ఏళ్ల క్రితం, అంటే ఈ కరోనా ఇష్యూస్ రైజ్ అవుతున్నటువంటి టైంలోనే ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ ఒక దుమారం రేపింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ రోజుల్లో 2018 బిఫోర్, అంటే ఎలక్షన్స్కి ముందర ప్రతిపక్ష నేతల మీద నిఘా పెట్టడం కోసం ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించింది. ఇది తయారు చేసేది NSO కంపెనీ, ఇది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి కంపెనీ. చాలా లిమిటెడ్ క్లయింట్స్ ఉంటారు. ఇది ఎలా పడితే అలా ఉపయోగించడానికి అనాథరైజ్డ్ సాఫ్ట్వేర్స్ కేటగిరీలో ఇది ఉంటుంది. ఎలా పడితే అలా ఉపయోగించడానికి ఇది అవకాశం లేదు. కాబట్టి ఒక ప్రాపర్ సిస్టమేటిక్గా ఒక దేశంలో దీన్ని ఉపయోగించాలంటే రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతులు కూడా తప్పనిసరి. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా హ్యాక్ చేయొచ్చు. ప్రైవేట్ కార్యకలాపాలకు అసలు ఉపయోగించడానికి ఆస్కారం లేనటువంటి సాఫ్ట్వేర్ ఇది. అలాంటి పెగాసస్ని అప్పట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపయోగించింది. విపక్ష నేతలని స్పైవేర్ ద్వారా మొబైల్స్ ఏదైనా కానీ, ఆండ్రాయిడ్ కావచ్చు, ఐఫోన్ కావచ్చు, iOS అయినా ఆండ్రాయిడ్ అయినా, ఈ రెండింటినీ కూడా హ్యాక్ చేయొచ్చు. అలానే దానిలో కాల్ రికార్డింగ్స్తో సహా వాళ్ళు ఆ మొబైల్లో ఏం చేశారు, ఎవరెవరితో మాట్లాడి, ఎక్కడికి వెళ్ళారు, లొకేషన్ ట్రాకింగ్తో సహా అన్నిటినీ ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా వెలికి తీయొచ్చు. అందుకని అత్యంత ప్రమాదకరమైనటువంటి సాఫ్ట్వేర్గా దీన్ని ప్రపంచవ్యాప్తంగా పరిగణిస్తారు. సాధారణంగా నిఘా సంస్థలు, గూఢచార సంస్థలు దీన్ని ఉపయోగించడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాంటి సాఫ్ట్వేర్ ఇది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించింది అనేది ఆ రోజుల్లో పెద్ద దుమారం రేగింది. ఇప్పుడు మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలు 100% సంచలనాత్మకంగానే మనం భావించాల్సి ఉంటుంది. సందర్భం లేదు, అవకాశం కానీ, అవసరం కానీ, ప్రత్యేకంగా దాన్ని ప్రస్తావించాల్సినటువంటి ఇది కానీ లేదు. కానీ ఎందుకు మరి ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు అనేది మమతా బెనర్జీకి తెలియాలి. ఇందులో రాజకీయ ప్రయోజనాలు ఏమైనా దాగి ఉన్నాయా అనేది కూడా మనం అప్పుడే చెప్పలేము. కానీ ఈ వ్యాఖ్యల్ని చేయడం ఒక రకంగా, ఆ రాష్ట్రంలో ఈ వ్యాఖ్యలు చేయడం, ఆంధ్రప్రదేశ్కి బెంగాల్కి ఉన్నటువంటి సంబంధాలు అంతంత మాత్రమే. అక్కడ జరిగినటువంటి ఏ పరిణామాల్లో ఆమె ఈ కామెంట్స్ చేశారో కానీ, చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ చేశారు, 25 కోట్లు ఇస్తే చాలు ఈ సాఫ్ట్వేర్ ఇస్తామనేటువంటి మాటలు చెప్పారు. అక్కడి వరకు ఆగినా బాగుండేది. కానీ అప్పటికే అక్కడ ఉపయోగించారు అనేటువంటి సంకేతాన్ని ఇవ్వడం అనేది అది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఇది దర్యాప్తు చేయాల్సినటువంటి అంశంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగానే అటువంటి ప్రయోగం చేసి ఉంటే కనుక చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరు ఈ కార్యకలాపాలకి పూనుకున్నారనేది చాలా సీరియస్ అఫెన్స్ కింద మారుతుంది. దేశద్రోహ చర్యగా పరిగణించడానికి కూడా ఆస్కారం ఉండేటువంటి అంశం ఇది. ఎందుకంటే దేశానికి సంబంధించి ప్రధానంగా ఇటువంటి స్పైవేర్ సాఫ్ట్వేర్లు
రక్షణ మంత్రిత్వ శాఖకి సంబంధించి కొన్ని నియమ నిబంధనల్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం అప్రూవల్తో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కనుక వైలేషన్స్ జరిగితే చాలా సివియర్ క్రైమ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది నిరూపణ అయినా, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేసినా, కేంద్రం ఇన్వెస్టిగేట్ చేసినా, ఇది ఒక ఆషామాషి వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజుల్లో ఉన్నటువంటి మరొక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి, ఆ ప్రభుత్వానికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు. కాబట్టి నిజాలు ఏంటనేది నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అటువంటి సంఘటన కానీ, అటువంటి సందర్భం కానీ ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుని ఉంటే కనుక తెలుగుదేశం ప్రభుత్వానికి, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ముఖ్యమంత్రి అప్పటి చంద్రబాబు నాయుడుకి చాలా సివియర్ అఫెన్స్ కింద దీన్ని ట్రీట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ప్రియాంక, కేశవ్, అయితే నిన్న మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నారా లోకేష్ అయితే స్పందించడం జరిగింది. అలాగే ఆ వ్యాఖ్యల్ని ఖండించారు. అయితే ఈ సాఫ్ట్వేర్ అనేది చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసి ఉంటే 2019 ఎన్నికల్లో మేము గెలుచుండే వాళ్ళం, అలాగే ఇప్పటి వరకు అధికార పార్టీకి ఎందుకు తెలియకుండా ఉంటుంది అని ఆయన ప్రశ్నించారు. ఏమంటారు? లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు నార్మల్గా ఒక రాజకీయపరమైనటువంటి ఒక వ్యాఖ్యకి సమాధానం ఇచ్చేటువంటి అంశంగా మాత్రమే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు రకరకాల సందర్భాల్లో రకరకాల కామెంట్లు చేస్తారు. కొన్నిటికి ఆధారాలు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకి ఎవరి ద్వారానో వచ్చినటువంటి సమాచారాన్ని ప్రజల ముందర పెడితే రాజకీయ లబ్ధి లభించే అవకాశం ఉంటుంది అనేటువంటి ఆశతో కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ అదే ఆరోపణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేసినా కానీ మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. కానీ మమతా బెనర్జీ వేరే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ఈ అంశాన్ని ప్రస్తావించడం అనేది కొంత ఆలోచింపజేసేటువంటి అంశంగా ఉంటుంది. ఇక లోకేష్ గారు ఇచ్చిన వివరణ అంటారా, ఆయన చెప్పిన పాయింట్ ఫస్ట్ పాయింట్ ఆయన చెప్పిన దాన్ని 2 భాగాలుగా తీసుకుంటే, ఫస్ట్ వర్షన్లో మమతా బెనర్జీకి ఆఫర్ చేయడం ఇవన్నీ అవాస్తవాలు జనరల్ స్టేట్మెంట్ కింద తీసుకోవచ్చు. రెండో పార్ట్ ఉంది చూడండి, ఆ రెండో పార్ట్లో ఇప్పటి ప్రభుత్వానికి కనుక తెలిసి ఉంటే ఎలా వదిలిపెడుతుంది, ఖచ్చితంగా ప్రభుత్వం మారిన వెంటనే ప్రతి అంశంలోనూ రివర్స్ టెండరింగ్ దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ ఆ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తిరగదోడి ఆధారాలు, సబ్ కమిటీలు, విచారణలు, వీటన్నిటి ద్వారా ఏం జరిగింది అనేది వెలికి తీసేటువంటి ప్రయత్నం ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం చేస్తూ ఉంది. నిజంగానే అటువంటి స్పైవేర్ కొన్నా, దాన్ని ఆపరేట్ చేసినా, ఉపయోగించినా కానీ చాలా సీరియస్ యాక్షన్ ఈ పార్టీకే తీసుకుని ఉండాలి. అంటే ఇది ప్రజలు చాలా సింపుల్గా అర్థం చేసుకునే లాజిక్ ఉన్నటువంటి అంశం. అంటే ఒకవేళ అటువంటి క్రైమ్ జరిగి ఉంటే అంత ఉదాసీనంగా కానీ, అంత తేలిగ్గా కానీ జగన్ ప్రభుత్వం వదిలిపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి ద్రోహం కాదు, దేశ ద్రోహం కింద బుక్ అయ్యేటువంటి అవకాశం ఉన్న అంశం. అటువంటి కీలకమైనటువంటి అంశంలో అంత ఈజీగా అయితే వదిలిపెట్టే అవకాశం లేదు. అయితే గత ప్రభుత్వ హయాంలో కొన్ని అవకతవకలు జరిగినాయి. ప్రధానంగా ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన సస్పెన్షన్లో పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఆయన కోర్టులకు వెళ్ళారు, ట్రైబ్యునల్స్కి వెళ్ళారు, కానీ ఆయనకు అనుకూలంగా ఇంతవరకు తీర్పు రాని పరిస్థితి. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ప్రభుత్వం సమీక్ష జరుపుతున్నటువంటి పరిస్థితి. ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రధానంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన కొన్ని కొనుగోళ్లు జరిపారు అనేది ఆరోపణ. అప్పట్లో ఆర్టీ ఇన్ఫ్లాటబుల్స్ అనేటువంటి ఒక కంపెనీ ద్వారా ఆయన కొన్ని కొనుగోళ్లు జరిపారు. నిఘాకి సంబంధించినటువంటి పరికరాలు, అవి కూడా క్రిటికల్ స్పై డివైసెస్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనేది ఆరోపణ. ఒకవేళ ఆ రోజు ఆయన చేసినటువంటి పర్చేజ్ చేయడానికి ప్లాన్ చేసినవి లేదా పర్చేజ్ చేసి ఉన్నవి ఆ క్రిటికల్ స్పై డివైసెస్కి, ఈ పెగాసస్ అంశానికి లింక్ ఏమైనా ఉందా, ఇది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక అంశాలు, అనేక చర్యల్లో ఎదురుదెబ్బలు తగిలినాయి. కానీ ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎటువంటి సానుకూలమైనటువంటి తీర్పు అయితే ఏబి వెంకటేశ్వరరావుకి రాలేదు. ఇంకా ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన పైన కొంత మొగ్గు ఉండబట్టే అటువంటి పరిస్థితి రాలేదు. ఎందుకంటే మిగతా విషయాల్లో చూస్తే ఈడీబీ లాంటివి, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అప్పుడు సీఈఓగా ఉన్నటువంటి కృష్ణకిషోర్ ఐసిఎస్ బహుశా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, అలానే గత ప్రభుత్వానికి సంబంధించి సీఎంఓలో కీలక పాత్ర పోషించినటువంటి సీఎంఓలో ఉన్నటువంటి సతీష్ చంద్ర కానీ, తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూసిన ముద్దాడ రవిచంద్ర కానీ, వీళ్ళందరినీ మొదట్లో పక్కన పెట్టింది ప్రభుత్వం. తర్వాత క్రమక్రమంగా వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ ఒక్క ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో మాత్రం ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. ఇప్పటికీ ఆ ఇన్వెస్టిగేషన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆయన ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఎటువంటి పరికరాలను కొనుగోలు చేశారు, అవి నిజంగానే ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయా, లేదంటే కేవలం ఆయన తీసుకొచ్చినటువంటి పరికరాలన్నీ కూడా సాధారణమైనటువంటి అంశాల కిందే మనం చూడాల్సి ఉంటుందా? పెగాసస్ లాంటి పెద్ద అంశాలతో ముడిపడి ఉన్న అంశం అయితే కనుక ఇది చాలా పెద్ద సివియర్ ఇష్యూగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు చేసిన ఇంట్రాగేషన్లు ఎక్కడా కూడా, ఇన్వెస్టిగేషన్లు ఎక్కడా కూడా ఈ అంశాలు ఇంకా వెలుగులోకి రాలా. మమతా బెనర్జీ వ్యాఖ్యల తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ పరిధి మారబోతుందా, లేదా ఇన్వెస్టిగేషన్ డైరెక్షన్ మారబోతుందా అనేది ఖచ్చితంగా ఆసక్తి గొలిపేటువంటి అంశం. కాబట్టి లోకేష్ చెప్పినంత సులువుగా దీన్ని కొట్టిపారేయలేరు. అలానే ప్రభుత్వం ఇప్పటివరకు దొరకని తీగ
ఒకవేళ మమతా బెనర్జీ అందించిందా అనే అంశాన్ని మనం తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే ఈ ఇష్యూలో ఏం జరుగుతుంది అనేది. ప్రియాంక, కేశవ, అయితే లోకేష్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం నుంచి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా దీనిపై స్పందించడం జరిగింది. ఇది కేవలం ప్రభుత్వం నుంచి చంద్రబాబు ఈ స్పైవేర్ ని కొని ఉండకపోవచ్చు, బట్ కొనడం అయితే వాస్తవం అని కూడా ఆయన అంటున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి దీనిపై విచారణ చేపట్టాలని కూడా ఆయన అంటున్నారు. ఏమంటారు? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కనుక తలుచుకుంటే ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యల్ని కేవలం ఒక రాజకీయ వ్యాఖ్యలుగానే చూడగలుగుతాం మనం. ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు కేసు వేయాలి అంటే, మమతా బెనర్జీ మీద కేసు వేయాలి అంటే ఏ విధంగా వేస్తారు? అంటే ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించి లేదా వ్యక్తిగతమైనటువంటి దుష్ప్రచారానికి సంబంధించింది. అంటే రాజకీయ నాయకులు ప్రతిరోజు అనేక సందర్భాల్లో అనేక అంశాల మీద అనేక కామెంట్లు చేస్తారు. వాటి మీద కేసులు వేసుకుంటూ పరువు నష్టం దావాలు వేసుకుంటూ వెళ్తే అసలు రాజకీయాలు నడపలేరు. అది చాలా వేగ్ కామెంట్ అది. కానీ వాస్తవానికి ఒకవేళ నిజంగా మమతా బెనర్జీ చేసినటువంటి ఆరోపణల్లో వాస్తవం ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు కోరొచ్చు కేంద్రాన్ని. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదని రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫై చేసేసింది. అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్లోనే ఒక క్లారిటీ వచ్చేసింది. ఏబి వెంకటేశ్వరరావు ఉదంతంలో డీజీపీ ఒక క్లారిటీ ఇచ్చారు. అటువంటి పరికరాలు ఏవి పర్చేజ్ చేయలేదు ఆ రోజుల్లో. అంటే ఆయన ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సమయంలో ఆ క్రిటికల్ స్పైవేర్ డివైసెస్ లాంటివి ఏవి కూడా కొనలేదు అని చెప్పి గౌతమ్ సవాంగ్ గారు ఒకప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు కొన్న వాటిలో అంత క్రిటికల్ డీవియేషన్స్ ఉండొచ్చు, కొనే ప్రొసీజర్లో వైలేషన్స్ ఉండొచ్చు, కానీ ఆయన కొన్నటువంటి పెగాసస్ లాంటి సివియర్ క్రైమ్కి సంబంధించినటువంటి అంశాలు కావని ఆ రోజు ఆయన క్లారిటీ ఇచ్చినట్టు ఉంది. ఈ రోజు దాన్ని సర్టిఫై చేశారు అంబటి రాంబాబు గారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు చెల్లించి కొనలేదంటే తేలిపోయింది వ్యవహారం అంతా. అంబటి రాంబాబు గారు తెలుసో తెలియకో చాలా చాలా సింపుల్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎదుర్కోవాల్సినటువంటి అంశాన్ని చాలా సింప్లిఫై చేశారు. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉదయం నుంచి రియాక్షన్స్ ఎలా ఉన్నాయంటే, ఆ రోజు అలాంటివి ఏమీ జరగలేదు, కానీ ఈ రోజు ప్రభుత్వం మా ఫోన్ల మీద నిఘా పెడుతుంది, మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నాయి అనేటువంటి అనుమానాలు ఉన్నాయని వీళ్ళు రాజకీయపరమైనటువంటి ప్రకటన చేశారు. అంబటి రాంబాబు గారు ఆ మొత్తాన్ని కూడా నీళ్లు చల్లేసి చాలా సింపుల్గా ఒక మాట ఏం చెప్పారంటే, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కొనలేదు, వ్యక్తిగతంగా కొన్నారు. పెగాసస్ లాంటి సాఫ్ట్వేర్లు వ్యక్తిగతంగా అమ్మేటువంటి అవకాశమే లేదు. ఎన్ఎస్ఓ అనేటువంటి కంపెనీ అది అమ్మేటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ ధృవీకరణలో ఉండాలి, లేదంటే ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. ముఖ్యంగా ఒక దేశంలోకి స్పైవేర్ సాఫ్ట్వేర్ పంపించేటప్పుడు ఆ ప్రొసీజర్స్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కొనే అవకాశం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లినప్పుడు కడుక్కోవడానికి చాలా టైం పట్టింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద, అంటే పాత తెలుగుదేశం ప్రభుత్వం మీద ఈరోజు మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలు అంత సివియర్ కాకపోయినా కానీ కేవలం రాజకీయ ప్రాధాన్యం ఉన్నటువంటి వ్యాఖ్యలుగానే చూడాలి. ఇందులో మరో కోణం కూడా కనిపిస్తుంది. మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి ప్రత్యక్షంగా సహకరించినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి ప్రత్యక్షంగా వర్క్ చేసినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ ఏ రాష్ట్రానికి సంబంధించి కూడా అనేక రకమైనటువంటి మెలికలు పెట్టగలరు, ముడులు వేయగలరు, దాన్ని తనే విప్పగలరు. అంటే రాజకీయంగా ప్రాధాన్యం, ప్రజల నుంచి ఒక అటెన్షన్ తీసుకొచ్చి దాన్ని ఓటుగా ఎలా మలుచుకోవాలనేటువంటి టెక్నిక్ తెలిసినటువంటి పోలింగ్ ఏజెంట్ ప్రశాంత్ కిషోర్. ఆయన ఆడిస్తున్నటువంటి డ్రామా అనేటువంటి ఒక విశ్లేషణ కూడా కనిపిస్తోంది. అంటే ఇది మొత్తం మీద చూస్తే ఏంటంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా సీనియర్ రాజకీయ నాయకులు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా లాగా చూసేటువంటి ప్రజలకు చాలా సులువుగా అర్థమవుతుంది. ఎందుకంటే 3 ఏళ్లలో అనేక వివాదాలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెట్టి, ముఖ్యంగా ఐటీ డిపార్ట్మెంట్ కింద లోకేష్ ఆధ్వర్యంలో పనిచేసినటువంటి ఐటీ డిపార్ట్మెంట్ కింద జరిగిన ప్రతి పనిని సమీక్షించి మంత్రివర్గ ఉపసంఘం వేసి మరీ పర్యవేక్షించిన పరిస్థితి. అలానే ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వర గారి పనితీరుని అణువణువు పరిశీలించిన తర్వాత డీజీపీ ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. అంబటి రాంబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు క్లియర్గా. అంటే ఇక్కడ నుంచి అధికారాన్ని ఉపయోగించి ఇటువంటివన్నీ కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కానీ, వాటిని రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కానీ అవకాశమే లేదని రాష్ట్ర ప్రభుత్వమే సర్టిఫై చేసేసింది. కేవలం ఇవి రాజకీయ ప్రకటనలు, రాజకీయ ప్రకంపనలకు సంబంధించిన అంశం. రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫై చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో దీన్ని ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసే అవకాశం ఉంటుంది? ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఏం ఆధారాలని మమతా బెనర్జీ బయట పెట్టిందని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది? కాబట్టి కేంద్ర ప్రభుత్వం అసలు జోక్యమే చేసుకునే అవకాశం లేదు ఇందులో. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం పరస్పరం చేసుకుంటున్నటువంటి ఆరోపణలు. వెనకుండి ఎవరైనా ఈ పోల్ మేనేజ్మెంట్ ఏజెంట్లు ఎవరైనా ఆడిస్తున్న నాటకమా, లేదు ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి క్రమంలో ఒకరినొకరు దెబ్బతీసుకునేటువంటి ప్రయత్నాలు, శత్రువుకి మిత్రుడు అన్నటువంటి సిద్ధాంతాలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారనేది కొద్ది రోజుల్లో తేలిపోతుంది. ప్రియాంక, కేశవ్, అయితే మీరు చెప్పినట్లుగా మమతా బెనర్జీ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అయితే మనం చిన్న విషయంగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతటి అసెంబ్లీలో ఇలాంటి ఆవిడ చంద్రబాబు నాయుడు గురించి ఇలా వ్యాఖ్యలు చేశారంటే అందులో ఎంతో కొంత వాస్తవం లేకుండా ఉండదు అని అయితే వినిపిస్తోంది. అయితే దీని వెనకమాల మనం ఏ కోణంలో చూడాలంటారంటే, మీరు చెప్పినట్లుగా రాజకీయ కోణంలోనే చూడాలా? అంటే ఈ అంశం అనేది ఇప్పుడు తెరపైకి తీసుకురావడానికి గల కారణాలు ఎలా ఉండొచ్చు అంటారు?
అంటే మమతా బెనర్జీ గారు అసెంబ్లీలో చేయడమే ఒక కీలకమైన, ఎందుకంటే అసెంబ్లీలో చేసినటువంటి చర్చల పైన క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి కానీ దానిపైన విచారణలు జరపడానికి కానీ కోర్టుల పరిధిలో కూడా రావవి. బయట చేసినటువంటి వ్యాఖ్యలు అయితే వాటిపైన చర్యలు తీసుకోవడానికి లేదా చట్ట పరిధిలో వాటిని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో జరిగినది ఏ సందర్భంలో జరిగింది, ఏ చర్చ పైన జరిగింది అనేది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దానిలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గురించి ఎందుకు ప్రస్తావించాలి, ఇప్పుడు స్పైవేర్ అనేటువంటి సబ్జెక్ట్ అక్కడ ఎందుకు వచ్చింది, వీటన్నిటికి కూడా మమతా బెనర్జీనే సమాధానం చెప్పాలి. మమతా బెనర్జీ ఒక అసందర్భమైనటువంటి పరిస్థితుల్లో ఈ అంశాన్ని లేవనెత్తింది అనేది అయితే వాస్తవం. రెండోది, దానిపైన విచారణ జరపడానికి అసలు ఆస్కారమే లేదని ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి రాంబాబు గారు చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి వనరుల్ని ఉపయోగించి కొనలేదు అని తేల్చి చెప్పారు. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు కొనడానికి ఎంతవరకు ఆస్కారం ఉంటుంది అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అన్న విచారణ జరపాలి, పోలీసు యంత్రాంగం అన్న విచారణ జరపాలి, లేదా దాని మీద ఇది మా పరిధిని మించినటువంటి అంశం కాబట్టి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి కేంద్రాన్ని విచారణ జరపమని కోరడానికన్నా అవకాశం ఉండాలి. కాబట్టి మమతా బెనర్జీ చెప్పింది కాబట్టి ఇదేదో వాస్తవం, దీనికి ఎన్ని కబుర్లు చెప్పినా కానీ వాస్తవాలకి ఆధారాలు ఉండాలి. ఆధారాలు లేకుండా ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు, బహిరంగ స్టేట్మెంట్లు ముఖ్యంగా రాజకీయ లబ్ధితో జరిగిన కోణంలోనే మనం చూడాల్సి ఉంటుంది తప్పితే అందులో వాస్తవం ఏంటనేది తేల్చడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఆమె బయట చేసిన స్టేట్మెంట్ అయి ఉంటే కనుక ఈ పార్టీకి దానికి సంబంధించి ఏదో ఒక యాక్షన్ తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీకి కానీ, లోకేష్కి కానీ, చంద్రబాబు నాయుడుకి గారు కానీ ఒక అవకాశం ఉండేది. కానీ ఆమె అసెంబ్లీలో చేసినటువంటి ప్రస్తావన కాబట్టి ఇది అసెంబ్లీలో ఏం జరిగింది, అసెంబ్లీలో జరిగినటువంటి సభ ప్రొసీడింగ్స్ అన్నిటి కూడా స్పీకర్ పర్యవేక్షణలో జరుగుతాయి కాబట్టి స్పీకర్ పరిధిలోకి కోర్టు జోక్యం చేసుకోవడానికి ఆస్కారం ఉండదు కాబట్టి కేసు వేయడానికి కూడా కొంచెం జటిలమైనటువంటి అంశంగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. కాబట్టి మమతా బెనర్జీ క్లారిఫికేషన్ ఇచ్చే వరకు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, తన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, యథాలాపంగా ఇటువంటి పెద్ద పెద్ద అంశాలను ప్రస్తావించకూడదు. ఎందుకంటే పెగాసస్ ఇష్యూకి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు చాలా గట్టిగా మాట్లాడినటువంటి నాయకుల్లో అరవింద్ కేజ్రీవాల్ దగ్గర నుంచి మమతా బెనర్జీ వరకు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. ఆ సందర్భంలో ఎప్పుడూ బయట పెట్టకుండా ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకు మమతా బెనర్జీ బయట పెట్టారనేదే ఆసక్తికరమైనటువంటి అంశం. కాబట్టి ఆ కోణంలో మమతా బెనర్జీ మాట్లాడితేనే దానికి కూడా మనం సమాధానం తెలుసుకోగలుగుతాం. ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ కేశవ్.